దీనికి దానికి సంబంధం లేదు అని మీరు చెప్పాలి. సార్ ఏంటి ఒక పక్క ఈ అంశాలు నడుస్తుంటే మరో పక్క మదనపల్లి ఫైర్ కుట్ర ఏంటి సార్? అదేదో పెద్ద ఇష్యూ లాగా చాలా అడవడవుతుంది. ఇంకా జరుగుతున్నది కదా 4 రోజుల నుంచి. అక్కడ అది ఫైర్ ఇన్సిడెంట్ తప్ప ఫైర్ యాక్సిడెంట్ కాదు, అక్కడ ఏం ప్రమాదం జరగలేదు అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా అభిప్రాయపడుతుంది. నిన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి చెప్పారు, డీజీపీ ప్రవీణ్ కుమార్ ఆయన మొదట్లోనే చెప్పారు. నిన్న ఆయనకు సహాయకులుగా ఇంతకుముందు పనిచేసినటువంటి శశిధర్ అని మరొకరు ఎవరు పెద్దిరెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో కొన్ని పత్రాలు పట్టుకున్నారు. అలాగే ఇదివరకు మదనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సుభాని భాషా సంబడి ఆయన దగ్గర కూడా ఆయన ఇంట్లో కూడా పత్రాలు పట్టుపడినాయి. మరి శాఖ కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలు ఇళ్లలో ఎందుకు ఉన్నాయి? దేవాదాయ శాఖకు సంబంధించినవి కూడా ఇవి అంటున్నారు, అంటే భూములకు సంబంధించి. కాబట్టి మదనపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ భూములు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, వీళ్ళు తీసుకున్నారు అని ఒక తీవ్రమైన ఆరోపణలు ఇదివరకే ఉన్నాయి. వీటి మీద సంఘాలు ఇచ్చిన మెమొరాండాలు ఉన్నాయి, రైతుల కేసులు ఉన్నాయి. ఇవన్నీ నడుస్తుండగా ఈ తగలబెట్టడం అనే ఘటన జరిగింది. రెండోది విద్యుత్ శక్తి శాఖ కూడా ఇక్కడ ఏం షార్ట్ సర్క్యూట్ కాలేదని వాళ్ళు కూడా తెలిసారు. మూడోది పాత ఆర్డీఓ కొత్త ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి చాలా సమయం గడిపాడు. ఎందుకు అంతసేపు మాట్లాడారంటే ఏదో జరిగింది ఇక్కడ. అంతకుముందే గౌతమ్ తేజ అని ఆయన మీద కూడా చర్య తీసుకున్నారు. 15 మందిని మేము అదుపులోకి తీసుకున్నాం, కానీ అందరూ ఇప్పుడు ఏం లేరు, చాలామందిని వదిలేసాము, అనుమానితుల మటుకే తీసుకున్నాం అంటున్నారు. సో ఇది డెఫినెట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్ద టార్గెట్. అంతే, ఇంకా టార్గెట్ చేశారని కాదు, దొరికింది వాళ్ళకు ఒక ఇది దొరికింది. ఇది బహుశా ఇంకా చాలా దూరం వెళ్ళే అవకాశమే కనిపిస్తుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన విషయాలు కూడా చాలా తీవ్రమైనవి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగించే అవసరం ఉంటుంది సార్, ఎందుకంటే పెద్దిరెడ్డి గారు నెంబర్ 2 అంటారు. ఆయన మూలాలకు కూడా ఇందులో ఏదైనా ఇరికించే అవకాశం ఉంటుందా? నెంబర్ 2 ఒక అర్థంలో భారతీయ చిత్ర పరిశ్రమలో 1 నుంచి 10 వరకు అమితాబ్ బచ్చన్ అని ఒక మాట అంటుండేవాడు. ఇప్పుడు ప్రభాస్. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1 నుంచి 10 వరకు ఆయనే. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిధులు, వనరులు, అధికారం, చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఇవన్నీ కలిసి అట్లా ఆయన ఉన్నమాట నిజమే. ఇప్పుడు మిథున్ రెడ్డి ఆయన కుమారుడే. కాబట్టి తప్పకుండా ఇది ఇబ్బందికరమైన అంశమే, తీవ్రమైంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదల చేశారు. మీరు విజయసాయి ఇందాక మీరు చెప్పిన వైఎస్ఆర్లో అదే కదా, సాయిరెడ్డి మీద ఉంది, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉంది, ఇంకా తర్వాత నెక్స్ట్ టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఏం దొరుకుతాయని చూస్తూ ఉంటారు. దొరుకుతాయి, పెద్ద సమస్య ఏం లేదు, ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి. అందుకని అనేక అవకతవకలు బహిరంగంగా జరిగినవి ఉన్నాయి, లోపాయకరంగా జరిగి ఉంటాయి. వాటిని తప్పకుండా తేల్చి తప్పులు సరిచేయాల్సిందే. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే కొంతమందికి నచ్చదు, వాళ్ళు వెంటనే మీరు మాట మారుస్తున్నారు అటు